వెల్కమ్ టు మిస్సమ్మ వరల్డ్. ఈరోజు మీరు వినబోతున్న కథ ఉద్యోగ బాధ్యత. ఈ కథను రచించిన వారు జొన్నలగడ్డ రత్న గారు. సిరిపురం సంస్థానంలో సలహాదారుడి పదవి ఒకటి ఖాళీ అయింది. గౌరంగుడు, గంభీరుడు అనేవాళ్ళు జమీందారు దగ్గరికి వచ్చి ఆ ఉద్యోగం తమకు ఇవ్వవలసిందిగా కోరారు. జమీందారు ముందుగా గౌరంగుడిని తన కచేరీ గదికి తీసుకుపోయి అప్పచెప్పిన విధులన్నీ ఒక్క పొరపాటైనా చేయకుండా నిర్వహించగల సమర్థత నీకున్నదా అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు గౌరంగుడు, అయ్యా, 20 సంవత్సరాలుగా ఎందరో సంస్థానాధీశుల దగ్గర పనిచేసిన అనుభవం నాకున్నది. నా విధి నిర్వహణలో ఒక్క తప్పు జరగలేదు. నన్ను మెచ్చుకుంటూ వారందరూ ఇచ్చిన పత్రాలే అందుకు సాక్ష్యం అంటూ కొన్ని కాగితాలను జమీందారు ముందుంచాడు. జమీందారు వాటిని పక్కన ఉన్న దివానుకిచ్చి గంభీరుణ్ణి పిలిపించాడు. ఆయన గంభీరుణ్ణి గౌరంగుడిని అడిగిన ప్రశ్నే అడిగాడు. దానికి గంభీరుడు, అయ్యా, ఒక్క పొరపాటైనా దొరలకుండా అన్ని విధుల్ని నిర్వహించడం సాధ్యం కాని పని. అందువల్ల తమకు అలాంటి హామీ ఇవ్వలేను అన్నాడు. జమీందారు అతన్ని మందలిస్తున్నట్టుగా, అలాంటప్పుడు ఇటువంటి ఉన్నత పదవి కావాలంటూ ఎగబడ్డం తప్పు కాదా అన్నాడు. క్షమించండి, చేసిన పనిలో పొరపాటు ఏదైనా జరిగినప్పుడు దాన్ని సకాలంలో సరిదిద్దుకొని మళ్ళీ అంతా సక్రమంగా జరిగిపోయేటట్టు చూడగల సమర్థత నాకున్నది. పొరపాట్ల ద్వారా నేర్చుకున్న పాఠాలు, అనుభవాలు ఆ తర్వాత మనిషికి ఎంతో ఉపయుక్తం కాగలవన్న సంగతి మీకు తెలియంది కాదు కదా అన్నాడు గంభీరుడు. జమీందారు అతన్ని రేపే వచ్చి ఉద్యోగంలో చేరవచ్చునని చెప్పి పంపేశాడు. జమీందారు పక్కనే ఉన్న దివానుకు జమీందారు గంభీరుడికి ఉద్యోగం ఇవ్వడం ఆశ్చర్యం కలిగించింది. గౌరంగుడికి చాలా మంచి యోగ్యతా పత్రాలు ఇచ్చారు. అతడు లోగడ నిర్వహించిన పదవుల్లో ఒక్క పొరపాటు కూడా చేసినట్టు కనబడదు. తమరు అలాంటి వాణ్ణి వదిలి ఏ అర్హతలు చూసి గంభీరుడికి ఉద్యోగం ఇచ్చారో అర్థం కావడం లేదు అన్నాడు దివాను. దివాను సందేహం విని జమీందారు, గౌరంగుడు విధి నిర్వహణలో తానెన్నడూ ఒక్క తప్పు కూడా చేయలేదంటున్నాడు. ఆ మాట నమ్మడం ఎలా? అలాంటి వాళ్ళు స్వయంగా ఏ పని ముట్టుకోకుండా సహాయకుల మీద ఆధారపడతారు. ఏవైనా పొరపాటు జరిగితే వాటిని వాళ్ల మీద రుద్దుతారు. ఒక్క పొరపాటు కూడా దొరలకుండా బాధ్యత గల పదవుల్ని అంతకాలం నిర్వహించటం ఎవరికీ సాధ్యపడదు. ఏమంటారు అన్నాడు. దివాను జమీందారు చెప్పిన దాంట్లో ఎంతో వాస్తవం ఉన్నదని గ్రహించి, అవును, మీరన్నది నిజం అన్నాడు. ఏమైనా బాధ్యతలు నిర్వహించేటప్పుడు పొరపాట్లు జరిగే అవకాశం ఉన్నదని గుర్తించినవాడు గంభీరుడు. అలాంటి వాణ్ణి కప్పిపుచ్చడం కన్నా సరిదిద్దుకోవటం ప్రయోజకరమని అతడికి తెలుసు. ఆ కారణం వల్లనే సలహాదారునిగా ఉండటానికి అతను అర్హుడని నిర్ణయించాను అన్నాడు జమీందారు. గంభీరుడు జమీందారు తనకిచ్చిన పదవిలో మంచి పేరు తెచ్చుకొని కొంతకాలం తర్వాత సంస్థానానికి దివానుగా నియమించబడ్డాడు. మూగవాడు. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలిస్తున్న కాలంలో మ్రదదేశపు రాజకూతురు చంద్రాదేవి ఆయనకు పట్టపురాణిగా ఉండేది. ఎంతకాలం గడిచినా ఆమెకు సంతానం కలగలేదు. యువరాజు లేనందుకు ప్రజలు విచారించి రాజు వద్దకు వెళ్ళి పిల్లలు కలగడానికి ఏవైనా వ్రతాలు చేయమన్నారు. ఆ ప్రకారమే చంద్రాదేవి అనేక వ్రతాలు చేసింది. ఆమె ఒక పౌర్ణమి పుణ్యదినాన ఉషోషముండి, నేను శీలవతినైతే నాకొక మగపిల్లవాడు కలగాలి అనుకున్నది. దేవతలకు రాజైన ఇంద్రుడు చంద్రాదేవి కోరిక నెరవేర్చడానికి నిశ్చయించి ఆమె గర్భవాసాన జన్మించగలవాడెవడని ఆలోచించేసరికి ఆయనకు బోధిసత్వుడు జ్ఞాపకం వచ్చాడు. బోధిసత్వుడు ఒకప్పుడు కాశీరాజుగా జన్మించి 20 ఏళ్ళు పరిపాలించి ఆ 20 ఏళ్ల పరిపాలనలోనూ తాను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా 80,000 ఏళ్ల ఉష్ణదనకర అనుభవించి తర్వాత దేవలోకంలో ఉండి అక్కడ తన కాలం తీరిపోగా ఉత్వరలోకాలకు వెళ్ళిపోవటానికి సిద్ధమవుతున్నాడు. ఇంద్రుడు ఆ సమయంలో బోధిసత్వుడి దగ్గరికి వెళ్ళి, మిత్రమా, నీవు వెళ్ళి మానవలోకంలో జన్మించినట్లయితే ఎంతో పుణ్యం సంపాదించడమే కాక మానకోటిని ఉద్ధరించగలుగుతావు. కాశీరాజు ఆయన భార్య చంద్రాదేవి పుత్రుణ్ణి కోరి ఎన్నో వ్రతాలు చేస్తున్నారు. వారి కుమారుడివై జన్మించు అని కోరాడు. అందుకు బోధిసత్వుడు సమ్మతించాడు. బోధిసత్వుడు చంద్రాదేవి గర్భంలో ప్రవేశించిన సమయాన్నే అతని అనుచరులైన దేవతలు 500 మంది కాశీరాజు పరివారంలో వారి భార్యల గర్భాలలో ప్రవేశించారు. సకాలంలో బోధిసత్వుడు చంద్రాదేవి గర్భాన అనేక శుభలక్షణాలతో జన్మించాడు.
ఆ రోజునే మిగిలిన 500 మంది పుట్టారు. వారందరూ తన కుమారుడితో పాటు పెరిగి అతనికి అనుచరులుగా ఉండాలని రాజు ఉత్తర్వులిచ్చాడు. తన కుమారుడికి పాలివ్వటానికి 64 మంది దాదులను ఏర్పాటు చేశాడు. తర్వాత ఆయన తన పట్టపు రాణి వద్దకు వెళ్ళి ఏదైనా ఒక వరం కోరమన్నాడు. ఆమె సమయం వచ్చినప్పుడు కోరుకుంటానన్నది. పిల్లవాడికి బారసాల చేసి తేమియుడని పేరు పెట్టుకున్నారు. ఆ సమయంలో రాజు సిద్ధాంతులను పిల్లవాడికి అరిష్టాలేమైనా ఉన్నాయా అని అడిగాడు. వాడి లక్షణాలన్నీ పరిశీలించి, రాజా, ఈ కుర్రవాడికి ఎట్టి ప్రమాదాలు లేవు, పూర్ణాయుతుడవుతాడు అని చెప్పారు. తేమియుడు 1 నెల వయసు గలవాడి ఉండగా అతన్ని చక్కగా అలంకరించి సభలో ఉన్న రాజుగారి వద్దకు తీసుకువెళ్లారు. రాజు తన కొడుకును ఒడిలో కూర్చోబెట్టుకొని ఆడించసాగాడు. ఆ సమయంలో 4 దొంగలు రాజుగారి ఎదుట విచారణకు తెచ్చారు. రాజుగారు 4 విచారించి ఒక దొంగను 1000 కొరడా దెబ్బలు కొట్టమని, 2వ వాణ్ణి యావజ్జీవ కారాగృహంలో ఉంచమని, 3వ వాణ్ణి ఈటలతో పొడవమని, 4వ వాణ్ణి కొరత వేయమని ఉత్తర్విచ్చాడు. పూర్వజన్మ జ్ఞానం వల్ల బోధిసత్వుడు ఇదంతా చూసి, అయ్యో, నా తండ్రి రాజు అయిన కారణం చేత కదా నరకాన్ని కోరి తెచ్చుకొని పనులు చేస్తున్నాడు. నేను ఒకప్పుడు 20 ఏళ్ళు రాజుగా ఉన్నందువల్ల 80,000 ఏళ్ళు ఉష్ణత నరకం అనుభవించాను. మళ్ళీ నేను ఈ దొంగల వంశంలో జన్మించానేమిటి? తాను దొంగ అన్నది తెలియక నా తండ్రి 4 దొంగలకు అతి క్రూరమైన శిక్షలు విధించాడు. నేను కూడా రాజునై ఉంటే నాకు నరక ప్రాప్తి తప్పదు అనుకున్నాడు. అది మొదలు అతనికి ఈ దొంగ బ్రతుకు తప్పించుకోవటం ఎలాగా అని విచారం పట్టుకున్నది. అతని బంగారు శరీరం వాడిపోయినట్లయింది. అప్పుడు అతనికి తన పూర్వజన్మ తాలూకు తల్లి కనిపించి, భయపడుకు నాయనా, ఈ పాపపు జీవితం నుంచి తప్పించుకోవాలంటే చెవిటివాడిలాగా, మూగవాడిలాగా, కాళ్ళు లేనివాడిలాగా, మతి లేనివాడిలాగా నటించు అని హెచ్చరించింది. తేమియుడు అలాగే చేయ నిశ్చయించాడు. రాజుగారి ఆజ్ఞ ప్రకారం బోధిసత్వుడు అన్న చోట మిగిలిన 500 మంది పిల్లల్ని ఉంచారు. మిగిలిన వారంతా ఆకలి కాగానే పాల కోసం ఏడవసాగారు. కానీ వారందరిలో బోధిసత్వుడు ఒక్కడే ఏడవలేదు. ఈ లోకంలో నరకం అనుభవించటం కన్నా ఆకలికి మాడి చావటం చాలా రెట్లు నయం అనుకున్నాడు. దాదులు వెళ్ళి రాకుమారుడు పాల కోసం ఏడవలేదని రాణితో చెప్పారు. ఆమె సంగతి రాజుతో అన్నది. రాజు బ్రాహ్మణులను పిలిపించి వారి సలహా అడిగారు. పిల్లవాడు పాల కోసం ఏడవనవసరం లేదు, సరి అయిన వేళకు పాలిస్తే గుటగుట తాగేస్తాడు అన్నారు బ్రాహ్మణులు. దాదులు అలాగే చేస్తూ వచ్చారు. కానీ పరీక్షకు కానీ వారు ఒక్కసారి పాలు ఇవ్వటం మానేస్తే పిల్లవాడు ఏడిసేవాడే కాదు. ఇది వారికి ఆశ్చర్యం కలిగించింది. అదీ కాక మిగిలిన పిల్లల్లా కాళ్ళు చేతులు ఆడించడం, కదిలించడము, కేరింతలు కొట్టడము లేదు. అతని గొంతు నుంచి ఏ చప్పుడు లేదు. చిటికలు వేస్తే విననట్టుగా కనబడేవాడు. దీనికి కారణమేమిటో ఎవ్వరూ తెలుసుకోలేకపోయారు. ఈ విధంగా 1 ఏడాది గడిచింది. ఒకనాడు దాదులు మిఠాయి తెచ్చి పిల్లలందరి మధ్య పెట్టి, తినండి అని చాటుకి వెళ్ళి ఏం జరుగుతుందా అని చూడసాగారు. మిగిలిన పిల్లలందరూ ఎగబడి మిఠాయి తిన్నారు. ఒకరి చేతిలోది ఒకరు లాక్కున్నారు. తేమియుడు మాత్రం కొంచెం కూడా ఆసక్తి కనబరచలేదు. ఇది చూసి రాణి గుండె చెరువైపోయింది. ఆమె మిఠాయి తెచ్చి, తిను తండ్రి అని తన చేత్తో అతన్ని నోట్లో పెట్టింది. 5 ఏళ్ళు గడిచాయి. 5 ఏళ్ళు నిండిన పిల్లలకి నిప్పు భయం తెలుస్తుంది. నిప్పు చూసి తేమియుడు భయపడతాడేమో చూద్దామని రాజుగారు పిల్లల కోసం ఒక పెద్ద పాక వేయించి దానిపైన తాటాకులు వేయించారు. అందులో పిల్లలందరినీ ఉంచారు. తర్వాత ఆ పాకకు నిప్పు అంటించారు. నిప్పు చూడగానే మిగిలిన 500 మంది పిల్లలు భయపడి పారిపోయారు. తేమియుడు మాత్రం నరకంలో మగ్గటం కన్నా ఈ మంటల్లో చావటమే నయం అనుకొని నిర్లిప్తుడిగా ఉండిపోయాడు. మంటలు అతని దాకా వచ్చే సమయానికి అతన్ని ఎవరో ఎత్తుకొని యువతలకి రావాల్సి వచ్చింది. తేమియుడు 7 ఏళ్ల వాడయ్యాడు. కొన్ని తాచుపాములకు కూరలు పీకేసి మూతులు కుట్టి పిల్లలందరూ ఉన్న చోట వదిలారు. మిగిలిన పిల్లలందరూ బెదిరి పారిపోయారు. కానీ తేమియుడు కూర్చున్న చోట నుంచి కదల్లేదు. పాములు అతని శరీరం నిండా పాకాయి. అతని నెత్తిన పడగలు విప్పి పట్టాయి. అయినా అతను చలించలేదు. అతని కాళ్లలో ఏ లోపము లేదు. చెవులు, నోరు కూడా ఉండవలసినట్టుగానే ఉన్నాయి. అతను ఎందుకు కదలడో, ఎందుకు మాట్లాడడో, ఎందుకు వినడో ఎవరూ ఊహించలేకపోయారు. పిల్లలు వినోదం కోసం నాటకాలు ఆడారు. వినోదం చూసి మిగిలిన పిల్లలందరూ నవ్వారు. కానీ తేమియుడు నవ్వలేదు.
ఒకడు కత్తితో నృత్యం చేస్తూ, ఏడి ఆ రాజకుమారుడు, వాణ్ణి శిరశ్ఛేదం చేస్తాను అంటూ కత్తి చాచి తేమిడి మీదకి భయంకరంగా వచ్చాడు. మిగిలిన పిల్లలు కెవ్వున అరిచి పారిపోయారు. కానీ తేమియుడు కాస్త కూడా చలించలేదు. నృత్యగాడు తన నటన చాలించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఈ విధంగా అతనిలో చైతన్యం కలిగించటానికి ఎన్నో చేశారు. అతని చుట్టూ అకస్మాత్తుగా శంఖాలు ఊదారు. అదే పనిగా డప్పులు వాయించారు. అతని శరీరానికి బెల్లపు నీరు పట్టించి మీద ఈగలు వాలి బాధ పెట్టేటట్టు చేశారు. అనేక రోజుల పాటు పళ్ళు తోమక నీళ్లు పోయక ఉంచారు. అతని శరీరం నుంచి దుర్గంధం పుట్టింది. అప్పుడు అందరూ అతన్ని హేళన చేస్తూ, ఏమిటిది, లేచి వెళ్ళి నీళ్లు పోసుకురాదా, శుభ్రంగా ఉండాలన్న జ్ఞానం కూడా లేదు అన్నారు. ఆఖరికి అతను మంచం కింద మంటలు పెట్టారు. ఆ మంటలకు అతని శరీరం బొబ్బలెక్కసాగింది. ఆ మంటల కంటే ఈ మంటలే నయం అనుకుని తేమియుడు ఏమాత్రమూ చలించలేదు. అతను చలించకపోయినా లేక లేక కన్నా అతన్ని తల్లిదండ్రులు చలించారు. వారి కడుపు తరుక్కుపోయింది. వారి పరీక్షలన్నీ కట్టిపెట్టి కొడుకు వద్దకు వెళ్ళి ప్రాధేయపడ్డారు. నాయనా, నీలో ఏ అవలక్షణము లేదు, మాకు తెలుసు. ఎన్నో నోములు నోచి నిన్ను కన్నాం. నువ్విలా మన్ను దిన్న పాములాగా పడి ఉండటం మాకు అపమానంగా ఉంది. లేచి మామూలు మనిషిలాగా తిరుగు నాయనా అని ఎన్నోసార్లు వేడుకున్నారు. అయినా లాభం లేకపోయింది. తేమియుడికి 16 ఏళ్ళు నిండాయి. ఎంత కాళ్ళు లేనివాడైనా, మూగవాడైనా, చెవిటివాడైనా యుక్త వయసు వచ్చాక ప్రేమ అన్నది కలగకుండా ఉండదు కదా. అందుచేత మనవాడిని ఆకర్షించటానికి నాట్యగత్తెను నియోగిస్తాను. వారందరూ వాడి చుట్టూ ఆడుతూ నృత్యం చేస్తూ ఉంటే ఒక్కతైనా వాడి మనసును ఆకర్షించవచ్చు. అలా ఆకర్షించిన దాన్ని వాడికి పట్టపురాణిగా చేస్తాను అన్నాడు రాజు. తేమియుడికి పన్నీటి స్నానం చేయించి మంచి బట్టలు ధరింపచేసి ఇంద్రభవనం లాంటి భవనంలో హంసతూలిక తల్పం మీద పడుకోబెట్టారు. ఆ భవనం నిండా పూలు, అత్తర్లు, సాంబ్రాణి మధ్య పానీయాలు అమర్చారు. అక్కడికి అనేక మంది నృత్యాలు చేసే యువతులు వచ్చారు. వారు తమ ఆటలతోనూ పాటలతోనూ రాజకుమారుడిని రంజింపచేయటానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ అతను ఆ నృత్యం చేసే యువతి గాలి సోకితే ఏమవుతుందోనని ఊపిరి కూడా పీల్చక కొయ్యలాగా అయిపోయాడు. చివరకు యువతలకి ప్రాణం విసిగి రాజుగారి వద్దకు వెళ్ళి, మీ కుమారుడు మనిషి కాదు, రాక్షసి అయి ఉండాలి. మేము నాట్యం చేస్తే దగ్గరికి పోతే నిలువులా కొయ్యబారిపోయాడు అని చెప్పారు. ఈ విధంగా 16 ఏళ్ల పాటు సాగిన ప్రతి పరీక్ష బూడిదలో పోసిన పన్నీరైంది. తేమియుడు రహస్యమేమిటో ఎవ్వరికీ తెలియలేదు. ముగింపు ఏంటి, ఆ తర్వాత ఏం జరిగింది అనేది వచ్చే భాగంలో చూద్దాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.